ఇష్టం. ఏ మామసన్, నువ్వు అన్నం తినడానికి కూర్చున్నావు? నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి. అవునమ్మా, నీ కుక్కకి నీళ్లు పోశాడు, కుక్కకి పాలు పట్టాడు, కుక్క పేలన్నీ తీసుంచాడు. గుండు పేలు 13, చిన్న పేలు 17. సరే తిను. కూర్చో. రే గోవిందా, ఏం సార్? ఆకు తీసుకురా. ఏంటిది? ఆకు ఆకు. ఆకు. ఇది నేను తినాలా? కాదు, ఇందులో భోజనం పెట్టుకుని తినాలి. ఓ, అన్నంలో ఇది తినాలి. అయ్యో, ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి. నాకు తెలియలా. ఇలా వేరా రా 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 రా. తొందరగా పెట్టు. ఇలా పులుసు వేసుకుని చూడమ్మా, పులుసు వేసుకుని చూడు. ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి. పులుసు వేయండి. ఇదిగోమ్మా పులుసు. పులుసు వేసుకొని బాగా పిసికి అలా తిను. అయ్యయ్యో, అంటుకుపోయింది. నేను ప్లేట్ అడిగాను, మీరు లేదన్నారు. స్పూన్ అడిగాను, లేదన్నారు. ఫోర్క్ అడిగాను, లేదన్నారు. ఏం నాన్న, పప్పి వచ్చి ఎన్ని రోజులైంది? అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావురా? నాన్న, పప్పి రూమ్ లో కలుస్తుంది. పప్పి పప్పి ఏమైంది? పప్పి పప్పి అసలు ఏమైంది చెప్పు. పప్పి నడువు నొప్పి ఏమిటైనా? అబ్బా, ఆ నడువు నొప్పి కాదా? మరి ఇది ఏ నడువు నొప్పి? గుద్దుకున్నాయా? ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్టా? నేను చైల్డ్ గా ఉన్నప్పుడు ఈ నొప్పి స్టార్ట్ అయింది. ఇంతవరకు స్టాప్ అవ్వలా. ఇది కొట్టి చంపేసేలా ఉంది. వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపడానికి మా ఫారెన్ లో లేని డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు. నా నడుం మీద కొద్ది వాళ్ళ నడుం పోయింది. ఆఖరుకు మునీసుడు వచ్చి పప్పి పప్పే నువ్వు కొంచెం రక్తం రాసుకోని చెప్పాడు. నేనే రాసుకున్నా. నొప్పి పోయింది. నాన్న, పప్పికి కుందేలు రక్తం కావాలట. రొట్టెల కొట్లో దొరుకుతుంది. తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా. పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకొచ్చేవు. నన్ను కన్ఫ్యూజ్ చేయకో. అయ్యయ్యో, ఏ నొప్పికి ఏ రక్తం మర్చిపోయాను. రాసి పెట్టుకోకూడదమ్మా. వీపు నొప్పికి కుందేలు రక్తం, పంటి నొప్పికి పావు రక్తం, నడు నొప్పికి జ్ఞాపకం వచ్చింది, గబ్బిల రక్తం. ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి? నేను నీ ఉట్టి వయసుని బాధపడుతున్నాను. నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడుతావు? నో మామా ఫ్రెండ్, నాకు డౌట్. నీ మీద డౌట్, ఈ పెళ్లి మీద డౌట్. పప్పి పప్పి కోపగించుకోకమ్మా. చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా. నువ్వు త్వరగా గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా? నాన్న, మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న. అలాగా? అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. వెళ్ళరా త్వరగా. నేను వస్తున్నాను రా. అబ్బా, గబ్బిలం రక్తం. నడు నొప్పికి గబ్బిల రక్తం, గబ్బిల రక్తం, నడు నొప్పికి. అమ్మయ్య, బుర్ర తక్కువ వెధవ. పప్పి గబ్బిలం రక్తం అడిగింది. ఇదిగో పడుకుంది. ఒక పట్టు పట్టేస్తాను. పట్టేస్తాను. గోవిందా గోవిందా, అడ్డగాడిదా నిన్ను పిలవలేదురా. ఆ గోవిందని పిలిచాడ్రా. చూడమ్మా, నవ్వుతున్నావా? మావయ్య మొహం చూసావా? అసలే పౌర్ణమిలా ఉంటుంది. ఇలా చూడు, మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయో. నాన్న, నా ముఖం ఏమ్మా, నీ నడువు నొప్పేమైంది? నడునొప్ప నాకు తుమ్మొచ్చింది. తుమ్మాను. గుద్దుకున్నాయి, సర్దుకున్నాయి. నీకు పరారు. ఇలా చూసావమ్మా? ఏమ్మా, ఆ మునీశ్వరుడు తేనెటీగ కుడితే ఏదైనా రక్తం చెప్పాడా?
తేనెటీగకి తేనెటీగకి ఎగిరే తొండ లేదు, ఎగిరే తొండ దాని రక్తం. ఎగిరే మొసల్ని చెప్పలేదు మునీశ్వరం. రాణి 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 ఝాన్సీ, ఏంటో ఇలా సడన్ గా వచ్చి నుంచున్నావు? నేనే ఊరికే రాలేదు. నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటో ఇది ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే? మరి ఇంకేమిటి? నేనేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు. అవి కుట్టే, ఒళ్ళంతా రక్తం, ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? నీకంత తమాషాగా ఉందా? తేనెటీగలు మాత్రం కుడితే చాలదు, తేళ్లు కుట్టాలి, జర్రెలు కుట్టాలి, పావులు కుట్టాలి. అప్పుడే ఆ భాగ్యవంతుల పొగర అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను. నాకు తాళిబొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడే అంటావా? అమ్మా, ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు, మట్టి అయితే పొలాలకు ఎరువుగా వేస్తారు. నువ్వెన్నైనా సరే వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీరు కార్చలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు ఝాన్సీ, నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టిన తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతని కోపమే రాదు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను అదే అర్థం అవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. త్వరగా దయచేయి, ముందు ఈ నాటకానికి తెరముయ్. అలాగే ముందు పోతున్నానంటున్నావు కదా. సరసా పగలంతా వాడు పట్టుకుంటాడు, రాత్రి అంతా నువ్వు పట్టుకుంటావు. నేను నిద్రపోవాలా చావాలా? అయ్యో, ఆ పప్పి ఉంచుడు, అది మనకి భలే డింకి కొట్టింది. ఏమిటను అనేది? దాన్ని లండను కాదు, గిండను కాదు, పల్లెటూరు బయట లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది. అలాగా? అవునన్నా, నేను రహస్యంగా విన్నా. సందేహపడ్డావుగా, కనిపెడదాం. ఏదో వాళ్ళకి అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అవును, ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, నేనున్నది ఎందుకు? నువ్వు భయపడకు. ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. రఘు, ఆ రోజు నేను చెప్పానుగా, అక్కడి వాళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియడం లేదే. మీరు భయపడే అంత ఘోరం ఏమీ జరగదు, అంతా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికే రాణి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? ఝాన్సీ బిడ్డను తీసుకుని రాణియే ఝాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఝాన్సీనే ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? మీరు ఆధారపడకండి, రాణి దుమ్ము లేపేస్తారు చూడండి. పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తోంది. ఒకవేళ ఇదే అదే, లేక అదే ఇదే? రేయ్, ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుత్తకుపుచ్చుకున్నట్టున్నావు. ఎప్పుడు చూడు డౌట్లు ఎక్కువైపోతున్నాయి. అది పల్లెటూరి గాడిదరా, ఇది నా చెల్లెలి కూతురు లండన్ పిల్ల. నాన్నా, మీకు ఎలా చెప్పాలో అసలు. నువ్వు నోరు మూసుకో, పప్పి వస్తుంది. గుడ్ ఈవినింగ్ గుండి మామా. రామా రామా, ఎక్కడికి వెళ్ళొస్తున్నామా? గార్డెన్లోకి వెళ్ళాను, అక్కడ గుండు మల్లిని చూశాను. ఏ పప్పి, వెళ్ళరా. అయ్యా, నువ్వా? ఎందుకొచ్చా? ఎవరు నువ్వు? ఎవరిని లోపలికి వెళ్ళారు? మామా సార్, ఎవరి అమ్మాయి? చేతిలో ఒక బ్యూటిఫుల్ సన్. అమ్మా, అదంతా నేను చెప్తాను. మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను. మీ కాళ్ళు పట్టుకొని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను. ఏ గుండి మామ, ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తూనే మాట్లాడుతుంది, ఏడుస్తుంది. ఈ తెలుగు నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది. పో బయటికి. పోతాను, నా భర్తతో పోతాను. పంపవయ్య నీ కొడుకుని. వాట్? గుండు మామ, ఈ పిల్ల ఏం చెప్తోంది? అమ్మా, మీరు పెళ్లి చేసుకోబోతున్నారే, వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు. నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు. చివరకు మీ దగ్గరకు చేరారు. అమ్మా, మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, నాగరికత తెలిసిన వారు. నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండి అమ్మా. నాకు పతి భిక్ష పెట్టండి అమ్మా, ప్రాణ భిక్ష పెట్టండి. అప్పి, ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. 5 రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకి తెచ్చుకుంటారు. భాగ్యవంతుడు ఇల్లు చూసి మోసం చేస్తారు. నమ్మకు పప్పి. ఏంటి గుండు మామ, నేను నమ్మను. అబ్బా, మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు,
ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని. ఆ. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. వెరీ గుడ్ పప్పి. ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి, నువ్వు పోవచ్చు. గెట్ అవుట్. పో అంటున్నారుగా. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజం. ఇదిగో ఈ బిడ్డని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను. నన్ను బ్రతకనివ్వండి, లేదా వీడిని తొక్కి చంపేయండి. ఏయ్, నువ్వు అర్థం చెప్తున్నావు. నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు. నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా, కానీ నువ్వు శిశువుతో ఉన్నావు, అందుకే నిన్ను వదులుతున్నా. తీసుకుపోయి శనిగాడిని. ఏం కూసావే? నా బిడ్డ నీకు శనిగాడా? విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగాడా? నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాళి చేస్తావు. మీ దేశంలో ఏముందే గడ్డి. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతా. ఏం కూసావు? నా పళ్ళు రాలగొడతావా? పోవే బస్తి గాడిద. నువ్వే ముష్టి గాడిదివి. నోరు మూసుకొని పోవే పంది. వాట్? నేను పంది? అవును, నువ్వు పందివి, కోతివి, నువ్వు మొద్దువి. నువ్వు rascal, idiot, stupid. నిన్ను బయటికి రావే చెప్తాను. నీ ఆఫ్రికా జుట్టు గొరికి సవర్ కట్టించుకుంటానే. బట్ నా ఆఫ్రికా జుట్టు గొరికి నువ్వు సవర్ కట్టించుకుంటావు. అయ్యో నువ్వు బయటకు పోవే. పప్పమ్మా నువ్వు రామ్మా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు నేను చూపిస్తానే. ఏమిట్రా పప్పియే ఝాన్సీ అని తప్పుడు ఐడియా ఇచ్చావుగా, ఇప్పుడేమంటావు? తప్పేనానా? ఎలాగో ఝాన్సీ పీడదులింది. ఇక మీదట అదెంత మోసగించినా పప్పి నమ్మనే నమ్మదు. బుర్ర తక్కువ వెధవ. ఈ ఝాన్సీని రెచ్చగొట్టింది ఎవరు? ఆ రాణియేగా. అవునన్నా, ఇక మీదట మన మనుషుల్ని నమ్మి ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళని అంతం చేయడానికి ఫారెన్ లో ఉండే మొరటి మనుషులను ఏర్పాటు చేశాను. నాన్న, ఈ బాబుని తీసుకువెళ్ళండి. ఏమిటమ్మా ఈ నాటకం? నాకేం అర్థం కావటం లేదు. ఏమైనా మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళండి. నువ్వు ఆడపిల్లవైనా నీకెంత ధైర్యం, ఎంత బలం, ఎంత చొరవ. నీ ధైర్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ ఆ మాట అంటే నువ్వెక్కడ బంతాడేస్తావని భయంగా ఉంది రాణి. రాణి, నన్ను ప్రేమించు ప్లీజ్. ఐ లవ్ యూ, యూ లవ్ మీ. मैं तुमसे प्यार करता हूँ रानी.
వెండి మేఘమాలలు పలికే సంబరాల వేడుక చిలికే వెండి మేఘమాలలు పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఈనాడే తెలిపే శృంగారమే అంబరాన మేఘము పలికే సంబరాల వేడుక చిలికే అంబరాన మేఘము పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఈనాడే తెలిపే శృంగారమే నీవే వింత మోహం కదిలేనే వేయి కలలే నీవే కలల రూపం చెలరేగే వేయి కథలే చెప్పరాని ఆశ నీకు విందు చేసే చెప్పరాని ఆశ నీకు విందు చేసే ఆనందరాగం చెరి సగమే అంబరాన మేఘము పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఈనాడే తెలిపే శృంగారమే కొసరే ఊసులన్నీ కలకాలం నీకు సొంతం చిందే రాగబంధం విరిసేనే ప్రేమ వేదం సంతసాలలోన నేను తేలిపోనా సంతసాలలోన నేను తేలిపోనా కురిసెను నవ్వుల సిరివానా వెండి మేఘమాలలు పలికే సంబరాల వేడుక చిలికే ఈ లోకం ఈనాడే తెలిపే శృంగారమే లా 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 లా. ఏంటి గుంజు మామ కబురు పెట్టావు నీ గురించే మాట్లాడుకుంటున్నావు అమ్మా కూర్చో 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 రేయ్ అడగరా పప్పి నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నచ్చానా లేదా? బాగా నచ్చావు మరైతే ఆలస్యం దేనికి? మనసులు కలిసాయి, ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా.
మనసు ఒకటే జీవితం కాదు గుంటు మామ. మనీ మనీ అదే కలవాలి. నాకు మీ స్టేటస్ పూర్తిగా తెలియాలి. రాజశేఖర్, ఏమిటి అలా చూస్తూ కూర్చున్నావు? తీసుకెళ్ళి మన అండర్ గ్రౌండ్ అంతా చూపించు. రండి మా రండి. తండ్రి కొడుకులు కలిసి చేసే అక్రమం చూడండి. చిచి, అద్భుతం చూడండి. ఏమిటిదంతా? ఇవన్నీ నకిలీ వజ్రాలు. ఇక్కడ చూసారా, నోట్లన్నీ కొండల్లా పడున్నాయి. ఇదంతా దొంగ నోట్లు. ప్రపంచంలో ఉన్న నోట్లన్నీ మేమే చేస్తున్నాం. చూసారా, పెట్టెలు పెట్టెలుగా బయటికి పంపుతాం, రెడీగా ఉన్నాయి. ఇలా చూడండి, ఇదంతా మేలిం బంగారం. షిప్పుల్లో వచ్చి దిగింది. దీని విలువ కొన్ని కోట్లు. కోట్ల? కేడీల బిజినెస్ కోట్లు కదండి. నువ్వు చెప్పేది నిజమా? వాళ్ళు అంతటి ఘనులా? అవును, భూగోళం మ్యాప్ లో ఉన్న అన్ని దేశాల నోట్లు వచ్చేస్తున్నారు. దొంగ బంగారంతో నాణేలు తయారు చేస్తున్నారు. రంగు రంగుల రాళ్లు తయారు చేస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పెట్టించారు. అది మాత్రమే కాదు, అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి అది ఇచ్చి ఇది ఇచ్చి మన దేశ రహస్యాల ఫైల్స్ అన్ని విదేశాలకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాడు మన చేతికి దొరికిపోయాడు. ఈ ఆధారంతోనే వాడిని పట్టి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. మాట్లాడకుండా నువ్వు వెళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావే? నువ్వు వెళ్ళవే. నేను నీలాగే అక్కడికి వచ్చి కథంతా ముగించేస్తాను. నువ్వు వెళ్ళు. హాయ్ గుండు మామ. ఏంటి నువ్వు ఆడుతూనే కూర్చున్నావు? పప్పి, ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న వేశావు? లండన్ లో చలిగాల్లో తిరిగే పిల్ల లోపల ఉక్క పోస్తూ ఉంటుంది. అందుకని గాలి పీల్చుకోవడానికి షికారికి వెళ్ళుంటుంది. ఎక్కువ నవ్వకమ్మా, పళ్ళు నొప్పి పెడతాయి. నడుం నొప్పికి గబ్బిలం రక్తం అడిగావు, పళ్ళ నొప్పికి పాము రక్తం అడుగుతావు. మామయ్య పుట్టలో చేయి పెడతాడు, పాము కరుస్తుంది. ఏంటి గుండు మామ ఈరోజు హ్యాపీగా ఉన్నావు? గుట్టు బట్ట బయలైంది, అందుకే. నువ్వు నా లండన్ కొడలేదా? పట్టిన శపథం నెరవేర్చుకోవడానికి అక్కా చెల్లెళ్ళు నా దగ్గర నాటకం ఆడారు. ఎలా కనిపెట్టానో చూశారా? నా రహస్యాలు తెలుసుకుని ఎవ్వరూ తప్పించుకోలేరు. రాజా, ఈ కుక్కను తీసుకెళ్లి కట్టేరా. అయ్యో అయ్యో. ఆగండి. ఏమిటి ఈ రోజు బావగారి గొంతు మోగుతోంది? చలాయ్, నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. పప్పి నీ కూతురేనా? నువ్వే కన్నావా? మరి నేనా కన్నాను. 10 మాసాల 7 రోజులకి నీ చెల్లెలికే పప్పి పుట్టింది. Shut up. నాకు అసలు నిజం తెలిసిపోయింది. అది పప్పి కాదు, ఝాన్సీ. పర్వాలేదు, అన్నయ్యకి అసలు నిజం తెలిసిపోయింది. నాకెందుకు ద్రోహం చేశావు? నేను ద్రోహం చేశానా? నువ్వు నాకు ద్రోహం చేయలే. ఆ ఝాన్సీని చెరిచి ఒక బిడ్డ పుట్టాక నీ కొడుకును నా కూతురికి చేయాలనుకున్నావే, అది పెద్ద త్యాగం అనుకున్నావా? అన్నయ్య, నేను నీకు తోడబుట్టింది అని కనుక చెప్తున్నాను. ఆ అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయికి ద్రోహం చేయొద్దు. ఆ పాప నేను కొడుతుంది. మాట్లాడకుండా నీ కొడుకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం మంచిది. అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్యా. మీరెవరూ నాకు నీతులు చెప్పక్కర్లేదు. యు మే గో అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఏరా, దాన్ని కట్టి పారేశావా? దాన్ని మాత్రమే కాదు నాన్న, దాని కుటుంబాన్ని కట్టిపడేశాను. వెళ్ళి చూడండి. అమ్మ భుజాల మీద కూతురు, కూతురు మెడలో ఉరితాడు. కూతురు తావడం చూసి అమ్మ చస్తుంది. మీ మనవడు పాముతో ఆడుకుంటున్నాడు. చివరికి నన్ను అవమానపరిచిన కుటుంబమే క్లోజ్. నన్ను కన్న పాపానికి మా అమ్మని నాన్నని ఏమి చేయొద్దు. వాళ్ళని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి వదలడమా? మీ కుటుంబం అంతా అణువణువునా చావాలి. అది నేను చూడాలి. అదే నా ఆశ.
నిన్ను ప్లీజ్ రాణి, నన్ను చంపొద్దు రాణి, నన్ను క్షమించు రాణి. అయ్యో అయ్యో, వాడిని చంపొద్దు, వాడికి ప్రాణభిక్ష పెట్టమ్మా, వాడి చంపకు. నేను మిమ్మల్ని చంపేదాన్ని అయితే ఆ పని ఏ రోజో చేస్తుండేదాన్ని, కానీ మీరు మారాలి, మీ పొగరు అణగాలి అనుకునేదాన్ని. అవును రాణి, నేను చేసిన తప్పులకి చట్టరీత్యా శిక్ష అనుభవించి తిరిగి వస్తాను. రాగానే ఝాన్సీని నా భార్యగా స్వీకరిస్తాను. ఏమండి? ఝాన్సీ, ఏమండి? ఝాన్సీ. నువ్వు చేసిన శపథంలో గెలిచావు. నిజంగా నిజంగా చెప్తున్నాను, ఝాన్సీయే నా కోడలు, ఝాన్సీయే నా కోడలు. రాణి, చదువు పూర్తయింది, డిగ్రీ తీసుకున్నాను. నేను ఊరికెళ్ళిపోతున్నాను. రఘు